వెల్కమ్ టు తెలంగాణ పూరులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అప్పుడే మేము చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక కంటెంట్లోకి వెళ్తే ఈరోజు మనం చేసే వీడియో ఫ్రెష్ వాటర్ ఫిషెస్ గురించి. లాస్ట్ టైం అన్ని రకాల చేపలపైన వీడియో చేసినప్పుడు చాలామంది కమెంట్స్లో అడిగారు ఓన్లీ రివర్ ఫిషెస్ కానీ మంచినీటి చేపల మీద వీడియో చేయమని. సో ఈ వీడియోలో చాలా వరకు మంచినీటి చేపల్ని కవర్ చేయడానికి ట్రై చేశాం. ఇన్ కేస్ ఏదైనా మిస్ అయినా లేదా ఇంకేదైనా డీటెయిల్స్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అప్పుడు మేము ఇంకో వీడియో చేసి మీకున్న క్వెరీస్ అన్నీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాము. ఇక ముందుగా మనం మాట్లాడుకోబోయే చేప పేరు కాట్లా. దీన్ని తెలుగులో బొచ్చె అని కూడా పిలుస్తారు. బొచ్చెలో ముళ్ళులు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఈ ఫిష్ని పులుసు కంటే వేయించుకొని తినడానికి అనువుగా ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ ఫిష్ తింటే గుండెను ప్రమాదకరమైన వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. ఇక ఈ ఫిష్లో కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల రెగ్యులర్గా తినే వాళ్ళకి గుండె సంబంధిత వ్యాధులు చాలా తక్కువగా వస్తాయి. ఇది హృదయాన్ని బలంగా చేస్తుంది. ఇక బొచ్చెలో ఉన్న పోషకాలు చూసుకున్నట్లయితే ఒక 100 గ్రాముల ఫిష్ తీసుకుంటే దాంట్లో క్యాలరీలు మనకి లభిస్తాయి. అందులో 11% కార్బోహైడ్రేట్స్ అంటే 3 గ్రాములు, 17% ఫ్యాట్ అంటే 2 గ్రాములు, 72% ప్రోటీన్ అంటే 19 గ్రాముల ప్రోటీన్ మన శరీరానికి లభిస్తుంది. ధర చూసుకున్నట్లయితే ఈ చేప కేజీకి 180 నుంచి 220 రూపాయల వరకు ఉంటుంది. ఈ ఫిష్ని మీరు కావాలంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. లిషియస్, టెండర్కట్స్, ఫ్రెష్ టు హోమ్ ఈ అప్లికేషన్స్ ఆర్ వెబ్సైట్లలో ఈ చేప అవైలబుల్గా ఉంది. ఈ ఫిష్ని అధికంగా తినటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. ఎప్పుడు అసలు ఫిష్ని ముట్టుకొని వాళ్ళు ఈ చేపను తిన్నట్లయితే వాంతులు, విరోచనాలు వంటివి రావచ్చు. అలాగే ఈ చేపని ఎక్కువగా తీసుకోవటం వల్ల కొంతమందికి కడుపుబ్బరం కూడా వస్తుంది. కొందరికి చేపలు పడవు. అలాంటి వాళ్ళు ఈ చేపను తినటం వల్ల అలర్జీ రావచ్చు. అలాగే కొందరికి తిమ్మిర్లు కూడా వస్తాయి. అందుకని మితంగా ఈ చేపను తినడం చాలా మంచిది. ఇక తర్వాత మనం మాట్లాడుకోబోయే చేప రూప్చంద గురించి. దీన్ని చైనీస్ పాంప్లెట్ అని ఇంగ్లీష్లో పిలుస్తారు. తెలుగులో చాందువా అని అంటారు. ఇక రూప్చంద ఫిష్ మనకి సాధారణంగానే ఇక్కడ నదుల్లో, చెరువుల్లో, సరస్సుల్లో లభిస్తుంది. ఇందులో తక్కువ ముళ్ళులు ఉంటాయి. ఇది పులుసు కంటే వేయించుకొని తినడానికి రుచిగా ఉంటుంది. ఈ ఫిష్లో ఉన్న ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా ప్రోటీన్లు మన గుండెకి చాలా మేలు చేస్తాయి. దానివల్ల గుండెకు సంబంధించిన వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి ఈ ఫిష్ని చాలామంది ఆహారంగా తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇక ఈ ఫిష్లో ఉన్న పోషకాలు చూసుకున్నట్లయితే 100 గ్రాముల మాంసంకి 111 క్యాలరీస్, 2 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 3 గ్రాముల ఫ్యాట్, అలానే 19 గ్రాముల ప్రోటీన్ ఉంది. ఇది ఆల్మోస్ట్ మన బొజ్జ చేపలో ఉన్నట్టుగానే దీంట్లో కూడా అన్ని పోషకాలు ఉన్నాయి. ఇక ప్రైస్ చూసుకున్నట్లయితే కేజీ 180 నుండి 220 రూపాయల వరకు ఉంది. ప్రైస్ కూడా మనకి బొచ్చ చేప అంతే ఉందన్నమాట. ఇక ఈ ఫిష్ని ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. లిషియస్, టెండర్ కట్, ఫ్రెష్ టు హోమ్ ఈ వెబ్సైట్లలో అయితే ఈ ఫిష్ అవైలబుల్గానే ఉంది. రూప్చంద ఫిష్లో తక్కువ మోతాదులో విషపూరితమైన లెడ్, మెర్క్యూరీ, కాడ్మియం అనేవి ఉంటాయి. అయితే ఇవి చాలా తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ కూడా పిల్లలకు ఇంకా గర్భిణీ స్త్రీలకు ఇది ఆహారంగా ఇవ్వకపోవటమే చాలా వరకు మంచిది. మనకి నదుల్లో, ఫ్రెష్ వాటర్లో దొరికే ఫిష్లో ఈ విషపూరితమైన పదార్థాలన్నీ కాస్త తక్కువగా ఉంటాయి. కానీ ఇదే చేప కొంతమంది సముద్రం నుంచి కూడా పట్టుకొని వస్తారు. సముద్రంలో దొరికే చేపల్లో ఈ విషపూరితమైన పదార్థాలనేవి ఎక్కువ మోతాదులో ఉంటాయన్నమాట.
ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే చేప బంగారు తీగ. దీన్ని రోహు అని కూడా పిలుస్తారు. రోహు ఫిష్ చూడటానికి బంగారు రంగులో ఉండటం వల్ల దాన్ని గోల్డ్ ఫిష్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది మనకి రెగ్యులర్‌గానే లభిస్తుంది. కొద్దిగా తక్కువ ముల్లులు కలిగి ఉంటుంది. ఈ ఫిష్‌ని పులుసు పెట్టుకున్నా లేదా ఫ్రై చేసుకొని తిన్నా రుచికరంగా ఉంటుంది. మన శరీరంలోని ఎముకలు మరియు ఆరోగ్యకరమైన కండరాలు పెరగటానికి మన శరీరంలో ఇవన్నీ అభివృద్ధి చెందాలి అంటే దానికి అవసరమైన పోషకాలన్నీ ఈ ఫిష్‌లో ఉంటాయన్నమాట. 100 గ్రాముల రోహు ఫిష్ తీసుకున్నట్లయితే దాంట్లో 97 క్యాలరీలు, అలాగే 4 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 1 గ్రామ్ ఫ్యాట్, 17 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి. ఇక ఈ ఫిష్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1 కేజీకి ₹160-200 వరకు ఉంటుంది. ఈ ఫిష్ మనకి ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. లిషియస్, టెండర్ కట్స్ ఇంకా ఫ్రెష్ టు హోమ్ వెబ్‌సైట్‌లలో నుంచి ఈ ఫిష్‌ని ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫిష్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఫిష్ అని కూడా చెప్పొచ్చు. సో, మనం ఎక్కువ తిన్నా కానీ దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవనమాట. ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోబోయే ఫిష్ ఇండియన్ బాసా. దీన్ని జిల్లా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఫిష్ చూడటానికి కాస్త షార్క్‌ని పోలి ఉంటుంది. ఇది కూడా మనకి రెగ్యులర్‌గానే లభిస్తుంది. ఇక దీంట్లో ఎక్కువ ముల్లులు కూడా ఉండవు. కేవలం మధ్య ముల్లు మాత్రమే ఉంటుంది. ఈ ఫిష్‌ని పులుసులో వేసుకున్నా లేదా ఫ్రై చేసుకొని తిన్నా కానీ టేస్టీగా ఉంటుంది. ఇక ఈ ఫిష్‌లో ఉన్న పోషకాలని చూసుకున్నట్లయితే 100 గ్రాముల సర్వింగ్‌కి 95 క్యాలరీస్, అలాగే 0 కార్బోహైడ్రేట్స్, 2 గ్రామ్స్ ఫ్యాట్, 18 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటాయి. ఇక ప్రైస్ వచ్చేసి కేజీకి ₹200-250 వరకు ఈ ఫిష్ ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఫిష్‌ని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయాలనుకున్న వాళ్ళు లిషియస్, టెండర్ కట్స్ ఇంకా ఫ్రెష్ టు హోమ్ వెబ్‌సైట్‌లలో నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే ఈ చేప వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేకపోలేదు. ఈ చేపల్లో ఎక్కువగా విషపూరితమైన వాయువులు కలిసి ఉంటాయి. సో, ఈ చేపల్ని పచ్చిగా అస్సలు తినకూడదు. అంతేకాకుండా కుక్ చేసినప్పుడు కూడా బాగా ఉడికించి మాత్రమే తినాలి. లేదంటే వీటిలో ఉన్న విష పదార్థాలు మనల్ని అనారోగ్యానికి గురిచేస్తాయి. ఈ ఫిష్‌ని చిన్నపిల్లలు ఇంకా గర్భిణీ స్త్రీలు తినకపోవటమే చాలా వరకు మంచిది. ఇక నెక్స్ట్ చేప టిలాపియా. దీన్ని తెలుగులో గొరక చేప అని కూడా అంటారు. ఈ చేప నదులతో పాటు సరస్సుల్లో, కొలన్లో, అలాగే లోతైన ప్రవాహాల్లో కూడా నివసిస్తూ ఉంటుంది. ఈ చేప చాలా రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా మనకి చౌక ధరకే లభిస్తుందనమాట. తేలికపాటి ఫ్లేవర్ కలిగిన ఈ ఫిష్ ఇండియాలో చాలా ఫేమస్ అనమాట. ఇక ఈ ఫిష్‌లో ఉండే పోషకాలను చూసుకున్నట్లయితే 100 గ్రాముల ఫిష్ తీసుకుంటే అందులో 128 క్యాలరీస్, అలాగే 0 గ్రామ్ కార్బోహైడ్రేట్స్, 3 గ్రామ్స్ ఫ్యాట్, 26 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటాయి. సో, ఇది హై ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఇక ఈ ఫిష్ ప్రైస్ చూసుకున్నట్లయితే ₹250-350 పర్ కేజీ ఉంటుంది. ఈ ఫిష్‌ని ఆన్‌లైన్‌లో కొనాలనుకునే వాళ్ళు లిషియస్, టెండర్ కట్ ఆర్ ఫ్రెష్ టు హోమ్ వెబ్‌సైట్‌ల నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ చేపని తినటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అయితే కలిగే ప్రమాదం ఉంది. ఈ చేపల్లో ఉండే విషపూరిత రసాయనాలు వాపుని కలిగించి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అలాగే దీనివల్ల అలర్జీ, ఆస్తమా, ఊబకాయం ఇంకా జీవక్రియ రుగ్మతల ప్రమాదం కూడా రావచ్చు. వీటిని అధికంగా తింటే క్యాన్సర్ ఇంకా ఇతర తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అందుకని ఈ చేపల్ని చాలా మితంగా తీసుకోవటం మంచిదనమాట. ఇక నెక్స్ట్ చేప పేరు పర్ల్ స్పాట్. దీన్ని కాషిమెరా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ చేప మనకి సాధారణంగానే మార్కెట్‌లలో లభిస్తూ ఉంటుంది. ఈ చేపలో మధ్య ముల్లు మాత్రమే ఉంటుంది.
పులుసు లేదా ఫ్రై చేసుకున్నా కూడా టేస్టీగా ఉంటుంది. ఇందులో తక్కువ కొవ్వు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ చేపను తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో విటమిన్లు, ఇంకా ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉన్న పోషకాలని క్లియర్‌గా చూసుకున్నట్లయితే 100 గ్రాముల ఫిష్ తీసుకుంటే అందులో 100 క్యాలరీస్, అలాగే 2 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్, 5 గ్రామ్స్ ఫ్యాట్, 12 గ్రామ్స్ ప్రోటీన్ అయితే ఉన్నాయి. ఇక ఈ చేప ప్రైస్ చూసుకున్నట్లయితే రూ. 300-500 ఒక కేజీకి అయితే ఉంటుంది. ఈ చేపని కావాలనుకున్న వాళ్ళు ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. లిషియస్, టెండర్ కట్, ఇంకా ఫ్రెష్ టు హోమ్ వంటి వెబ్‌సైట్‌లలో ఈ చేప అందుబాటులో ఉంది. ఈ చేపని ఎక్కువగా తినటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం అయితే ఉంది. ఎక్కువగా ఈ చేపల్ని తింటే దానివల్ల చక్కర వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అంటే డయాబెటిస్. అధిక మొత్తంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఈ చేపలో ఉండటం వల్ల ఆల్రెడీ డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఈ చేపని తిన్నట్లయితే షుగర్ లెవెల్స్ ఇంకా పెరిగే ప్రమాదం అయితే ఉంది. ఈ చేపల వల్ల కొందరికి అలర్జీ వచ్చే ప్రమాదం ఉంది. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే చేప స్నేక్ హెడ్ మురల్. దీన్నే కొరమేను అని తెలుగులో పిలుస్తారు. ఈ చేప మనకి సాధారణంగానే మార్కెట్లలో లభిస్తూ ఉంటుంది. ఈ చేపలో కేవలం మధ్య ముళ్ళు మాత్రమే ఉంటుంది. ఫిష్ ఈ ఫిష్‌తో పులుసు చేసుకున్నా లేదా ఫ్రై చేసుకున్నా టేస్టీగా ఉంటుంది. మధుమేహ స్థాయిని పెంచకుండా, తగ్గకుండా నిర్ణీత స్థాయిలో ఉంచుతుంది. అంటే మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ అనేది బార్డర్ క్రాస్ అయ్యి ఎక్కువ అవ్వకుండా, అలాగే షుగర్ కూడా లో అవ్వకుండా ఉండాల్సిన స్థాయిలో ఉంచడానికి ఈ ఫిష్ హెల్ప్ చేస్తుందనమాట. ఇక ఈ ఫిష్‌లో ఉన్న పోషకాలను చూసుకున్నట్లయితే 100 గ్రాముల ఫిష్ తీసుకుంటే అందులో 122 క్యాలరీస్, 1 గ్రాము కార్బోహైడ్రేట్స్, 3 గ్రాముల ఫ్యాట్, అలాగే 20 గ్రాముల ప్రోటీన్ అయితే ఉన్నాయి. ఇది కూడా ప్రోటీన్‌కి మంచి సోర్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ చేప ప్రైస్ చూసుకున్నట్లయితే కేజీకి రూ. 500-750 వరకు ఉంటుంది. ఈ చేపని ఆన్‌లైన్‌లో కొనాలనుకునే వాళ్ళు లిషియస్, టెండర్ కట్స్ లేదా ఫ్రెష్ టు హోమ్ అనే వెబ్‌సైట్‌లలో నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ చేప వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ చేపలు గర్భవతులు తినకపోవటమే మంచిది. ఒక్కోసారి ఈ చేపను తినటం వల్ల తిమ్మిర్లనేవి రావటం కూడా జరుగుతుంది. ఈ చేపని ఎక్కువగా తినటం వల్ల కడుపుబ్బరం లేదా కడుపు నొప్పి వస్తుంది. ఈ చేపలు ఎక్కువగా తినటం వల్ల వాంతులు కూడా అయ్యే అవకాశం ఉంది. అందుకని ఈ చేపని ఇష్టపడే వాళ్ళు అధికంగా కాకుండా మితంగా తీసుకుంటే మంచిది. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం మాట్లాడుకోబోయే చేప పులస. దీన్ని ఇంగ్లీష్‌లో హిల్సా లేదా ఐలిష్ చేప అని పిలుస్తూ ఉంటారు. పులస చేపలోకి రారాజు అని చెప్పవచ్చు. దీని టేస్ట్ చాలా బావుంటుంది. ఇది అన్ని సీజన్స్‌లో దొరకదు. మోస్ట్‌లీ వర్షాకాలంలో లేదా సెప్టెంబర్, అక్టోబర్ ప్రాంతంలో మాత్రమే గోదావరి నదిలో లభిస్తుంది. ఈ చేప నార్మల్‌గా సముద్రంలో పుట్టి, ఆ తర్వాత గోదావరి నదిలో వచ్చి కలుస్తూ ఉంటుంది. దానివల్ల సముద్రంలో ఉన్న ఉప్పు నీరు, ఇంకా గోదావరిలోని మంచినీరు 2 కలిసిన ఫలితమో ఏమో కానీ, ఈ చేపకి అంత టేస్ట్ వస్తుంది అంటుంటారు. దీని టేస్ట్ చెప్పడం గురించి పుస్తెలమ్మైనా పులస తినాలి అనే ఒక నానుడిని కూడా ఫేమస్‌గా వాడుతూ ఉంటారు. ఈ చేపలోని ఫ్యాటీ ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. ఈ చేపలో ఉన్న పోషకాలు ఒకసారి చూసుకున్నట్లయితే 100 గ్రాముల ఫిష్ తీసుకుంటే 310 క్యాలరీలు మన శరీరానికి లభిస్తాయి. అలాగే 3.29 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 22 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్, అలాగే 24.42 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మనకి లభిస్తుంది. ఈ చేప ప్రైస్ చూసుకున్నట్లయితే 2500 నుంచి రూ. 6000 వరకు
కేజీ లభిస్తూ ఉంటుంది. సీజన్‌ని బట్టి ఈ ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. ఈ చేపని ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునే వాళ్ళు లిషియస్ ఇంకా ఫ్రెష్ టు హోమ్ వెబ్‌సైట్‌ల నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ ఇది అన్ని సీజన్స్‌లో అవైలబుల్‌గా ఉండదు. ఆన్‌లైన్‌లో కూడా కేవలం ఒక స్పెసిఫిక్ సీజన్‌లోనే అవైలబుల్‌గా ఉంటుంది. ఇక పులస వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే, దీనివల్ల అలర్జీ రియాక్షన్స్ ఒక్కోసారి జరిగే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఈ చేపకు ఉండే అధిక ధర వల్ల, డిమాండ్ వల్ల మోస్ట్‌లీ మధ్య తరగతి ప్రజలకు ఈ చేప అంత అనువుగా దొరకదు. ఇవండి మంచినీటిలో నివసించే చేపల గురించి మేము మీకు చెప్పాలనుకున్న వాస్తవాలు. మీకు ఇంకేమైనా నిజాలు తెలుసుకోవాలని ఉంటే, లేదా ఇంకేమైనా చేపల గురించి మీకు తెలుసుకోవాలని ఉంటే, మాకు కమెంట్‌లో తప్పకుండా తెలియచేయండి. మేము నెక్స్ట్ వీడియోలో అవన్నీ ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాం. మా వీడియో మీకు నచ్చినట్లయితే, అలాగే ఇలాంటి వీడియోలు కొన్ని చెయ్యాలని అనుకుంటే మీరు తప్పకుండా మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.